హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. మీరు చూసి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది ఏంటంటే మూక్స్ కోర్స్ అనమాట. స్వయం మూక్స్ కోర్సు జేఎన్టీహెచ్ వచ్చేసరికి ఈ 2025కి సంబంధించిన కరెంట్ సెమిస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మూక్స్ కోర్సెస్ సబ్జెక్ట్స్ రిలీజ్ చేసింది. సో వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఏంటిది, దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీహెచ్ స్వయం మూక్స్ కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలీజ్ చేసింది. అయితే ముందే ఏంటంటే మీరు మీ హెచ్ఓడి మీకు ఒక మెంటర్ని అసైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీరు ఇది. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి ఏంటంటే రాబోయే సెమిస్టర్లో ఏవైతే మీకు సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ ఇప్పుడు మీరు తీసుకోబోయే మూక్స్ స్వయం మూక్స్ కోర్స్ ఇప్పుడు జేఎన్టీహెచ్ రిలీజ్ చేసిన సబ్జెక్ట్స్తో రిపీట్ కాకూడదు. ఇదే సబ్జెక్టు మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో ఉండకూడదు అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సేమ్ టైటిల్ కూడా రిపీట్ కావద్దని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అన్ని స్వయం మూక్స్ కోర్సెస్ 12 వీక్స్ కోర్స్ అండి. సో మీ హెచ్ఓడి వీళ్ళందరూ చెక్ చేస్తారు. ఈ స్వయం మూక్స్ కోర్సుకు సంబంధించిన రిసోర్సెస్ అన్ని సాటిస్ఫై అయినాయా లేవా ఇవన్నీ కూడా చెక్ చేసి వీళ్ళు ఇది చేస్తారనమాట. సో కంపల్సరిగా ఈ స్వయం మూక్స్ కోర్స్ అనేవి తీసుకోవాల్సిన సందర్భంలో మీరు తీసుకునే సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలి. మీరు ఈ ఇంజనీరింగ్లో రాబోయే సెమిస్టర్లో చదివే విధంగా అయితే ఉండకూడదు. సేమ్ టైటిల్ కానివ్వండి, సేమ్ సబ్జెక్ట్ కానివ్వండి చదివితే గనక మీరు ఇంజనీరింగ్లో చదివే సబ్జెక్టులు మార్చడానికి ఉండదు. అవే పాస్ అయిపోతారు. కానీ ఇప్పుడు మీరు బుక్స్ కోర్స్ స్వయం కోర్సు 12 వారాలు కష్టపడతారు కదా, 12 వీక్స్. సో అది వేస్ట్ అయిపోతుంది. టైటిల్ రిపీట్ అయినా సబ్జెక్ట్స్ గనక సేమ్ ఉన్నా కూడా. సో దాని ప్రకారం మీ బ్రాంచ్ వైజ్గా వాళ్ళు ఇచ్చిన కోర్సుల్లో మీ హెచ్ఓడి మీ మెంటార్కి మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపించండి. ఒకవేళ మీ హెచ్ఓడియే సెలెక్ట్ చేశారనుకోండి, మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈయన ఇచ్చింది మనకు కరెక్టేనా కాదా అని చెప్పేసి సిలబస్ పట్టుకొని ఆ సబ్జెక్ట్స్ ఫోర్త్ కమింగ్ సెమిస్టర్లో అంటే రాబోయే సెమిస్టర్లో ఇవి ఉన్నాయా, మనం చదివామా, ఈ టైట్లో ఒకటే ఉందా చూసుకొని అప్పుడు చేయడం. గుడ్డిగా అయితే మీరు నమ్మి ఇది చేశారంటే మాత్రం మీ 12 వారాలు కష్టమూ పోతుంది, మనీ పోతాయి, ఇక చదివిన దానికి ఉపయోగం లేకుండా కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా అయితే స్వయం మూక్స్ కోర్సుకు సంబంధించిన కోర్సులకు సంబంధించింది ఏదైతే జేఎన్టీహెచ్ రిలీజ్ చేసిందో వాటికి సంబంధించిన అప్డేటు, వాటి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.